నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా, అల్లాహ్ని నమ్మితే అల్లాహ్ ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా మనవి. ఆహారము మీకు వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి ఉపయోగపడి మీకు సంతానం కలిగించడానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అలాంటి ఆహారాన్ని మీరు ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఏ ఆహారం తీసుకుంటే మీకు మేలు జరుగుద్ది, ఇలాంటి విషయాలన్నీ నేను మీ కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాంటివన్నీ మనం తర్వాత మీ కౌన్సిలింగ్లో నేను చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ప్రధాన కారణము ఈ ఆహారము అన్నప్రసాద వితరణే కాకోకుండా ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, మీ అందరూ ఎలాగైతే నమ్మి ఇక్కడికి వస్తున్నారో అలాగే భగవంతుడు నన్ను ఎలాగైతే ఇక్కడ కూర్చోబెట్టి మీ అందరికీ 16,000 మంది దంపతులకి ఇప్పుడు వరకు 16,372 మందికి ఒక్క IVF ఆపరేషన్ లేకుండా సంతానం కలిగించారు నా చేతుల ద్వారా. ఈ విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా అవార్డునివ్వడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లు. అలాగే అబ్దుల్ కలాం అవార్డు ఇవ్వడం జరిగింది, మదర్ తెరీసా అవార్డు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా 2025లో పద్మశ్రీ NTR అవార్డు కూడా మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, మన విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అలాగే నేను దివిసీమలో పుట్టాను అవనగడ్డలో, మా అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు పద్మశ్రీ NTR అవార్డు కూడా 2025లో ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా కూడా తమిళనాడు స్టేట్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు మనకి సోషల్ సర్వీసులో డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మీరందరూ చూస్తున్నారు, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇట్లా భోజనం పెట్టే సంస్కృతి లేదు. కరణేషు మంత్రిలాగా నా భార్య, నా భర్తను నమ్ముకుని ఇంత దూరాల నుంచి వస్తున్నారు వీళ్ళు, భోజనం కోసం బయటికి పంపిస్తుంటే హోటల్ దగ్గర దారి తప్పిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దొరికిన ఏదో ఒక ఫుడ్ బడ్డీల దగ్గర తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన చేసింది ఆవిడ. ఆలోచన నుంచి ఒక అమ్మ మనసుతో ఆలోచించి చేసింది అది. అలా దేవుడు ఆవిడ ద్వారా ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 7-8 నెలల నుంచి ఇది నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద కొనసాగుతుంది. ఇది ప్రపంచంలో ఫస్ట్ టైం జరుగుతుంది ఇక్కడ. అది మన వాకర్స్ ఇంటర్నేషనల్ ద్వారా, మా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభాదేవి గారు మేడం గారు ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నప్రసాద వితరణ. అలాగే ఇవాళ కూడా మా వాకర్స్ క్లబ్ నుంచి గవర్నర్ గారు వచ్చారు, శ్రీనివాసరాజు గారు, అలాగే నెక్స్ట్ గవర్నర్ గారు ప్రసాద్ గారు, ఎలక్ట్ గవర్నర్ గారు ప్రసాద్ గారు కూడా ఉన్నారు. అలాగే వాకర్స్ సభ్యులు, మరి రకరకాల సంస్థల యొక్క అధ్యక్షులు, వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వాకర్స్ జిల్లా 202 డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు, అలాగే ట్రెజరర్ గారు వసంత్ కుమార్ గారు కానీ, కృష్ణప్రసాద్ గారు కానీ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన వ్యక్తులు. అలాగే లైనిజం నుంచి, వాకర్స్ నుంచి ఇంకా వచ్చారు ఏడుకొండల గారు కానీ, అలాగే జాఫర్ గారు కానీ, ఇంకా మరి వీరందరూ కూడా సార్లు సేవా కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు, దింపల లక్ష్మీకుమారి గారు, ఇంకా మిగతా మిత్రులు ప్లస్ రాము గారు, వీరందరూ ఇక్కడ ఇవాళ రావడం జరిగింది. ఎందుకనంటే మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాని ప్రపంచం గుర్తించింది. ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకోకుండా విదేశాల్లో కూడా జీరో కౌంట్కి ఎలా వైద్యం ఇవ్వగలుగుతున్నారు. ట్యూబులు బ్లాక్ అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదు, కేవలం IVF మాత్రమే. అలాంటిది మందులతో ఎలా ట్యూబులు ఓపెన్ చేయగలుగుతున్నారు. వీర్య కణాలు జీరో ఉన్నా కూడా కణాలను పెంచి ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతున్నాం మనం. బయటంతా IVF డోనారు 3 లక్షలు 4 లక్షలు అయినా కూడా నో గ్యారంటీ. ఓవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఫైబ్రాయిడు, పాలిప్పు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి ఏమున్నా కూడా బయటంతా ఆపరేషన్లు అంటుంటే మనం కేవలం మందుల ద్వారా, అది క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు, హార్మోన్ల వల్ల వచ్చిన సెగ్గగడ్డలని గుర్తించి వాటికి సంబంధించిన మందులు పెట్టి వాటి నుంచి వారిని రక్షించి వారి బిడ్డని వారికి వచ్చేటట్టు చేస్తున్నాం. గడ్డలు కరిగేటట్టు చేస్తున్నాం, బిడ్డలు వాళ్ళ చేతులకు వచ్చేటట్టు చేస్తున్నాం కేవలం మందులతో. ఈ ఫార్ములాని డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాని ప్రపంచం గుర్తించి ఆబ్స్టిక్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు దాదాపు 63 మంది ఫెర్టిలిటీ స్పెషలిస్టు, IVF స్పెషలిస్టులు మనల్ని పిలిచి మరి వారు సత్కారం చేయడం జరిగింది, అభినందించడం జరిగింది. త్వరలోనే
మన భారతదేశంలో కూడా మరి ఈ విషయాన్ని మిగతా సొసైటీ వాళ్ళు కూడా గుర్తించి ఒక పేటెంట్ తీసుకుని దీని ద్వారా మిగతా ప్రపంచానికి కూడా మీరు అందించాల్సిన సమయం వచ్చిందని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇలా ఇంటర్నేషనల్గా కూడా మన గుర్తింపు రావడము, వారు అభినందనలు అందుకోవడము, అవి తెలుసుకుని మన సేవామూర్తులు ఈరోజు ఇక్కడికి వచ్చి మనల్ని అభినందించడానికి వచ్చారు. మీ సమక్షంలో వారు మనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చారు. వారు చాలాసార్లు వచ్చి ఇక్కడ మన వాళ్ళందరికీ భోజనం కూడా వారి అమృత హస్తాల మీద ఇవ్వటం జరిగింది. ఇవాళ అలాగే వారి అభినందన కార్యక్రమం అయిన తర్వాత వారి చేతుల మీదుగా మీకు అన్నప్రసాద వితరణ కూడా జరిగిద్ది. ఎందుకంటే మన పనిని చేయడానికే మన కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పక్కవాడి పనిని కూడా పట్టించుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళందరూ కూడా దేవుళ్ళ లాంటి వ్యక్తులు. ఎదుటి జీవితాన్ని మార్చాలి అనుకునే వారు నిజంగా దేవుళ్ళే. వాళ్ళకున్న సమయాన్ని వెచ్చించడమే కాదు, వారికి ఉన్న సంపాదించుకున్న డబ్బును కూడా ఖర్చు పెట్టి ఎదుటి వ్యక్తి జీవితం బాగుండాలనుకునే వ్యక్తిని ఏమంటాం? దేవుళ్ళ లాంటి వ్యక్తులు అంటాం. అలాంటి దేవుళ్ళ లాంటి వ్యక్తులు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మీకు ఈ ప్రసాదం కూడా అందించడం జరుగుతుంది. ముందుగా మరి గవర్నర్ గారు, మా జిల్లా వాకర్స్ గవర్నర్ గారు శ్రీనివాసరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా కాలాతీతమైంది. ముందుగా అందరికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సోదరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ, మాకు డాక్టర్ వైఎస్ బాబు చారిటబుల్ ట్రస్ట్తో కానివ్వండి, హాస్పిటల్తో కానీ ఎంతో అనుబంధం ఉంది. మేము ప్రతి నెల ఏదో సందర్భంలో ఏదో కార్యక్రమానికి ఇక్కడ వస్తూ ఉంటాం. చాలామంది పేషెంట్లు మేము ఇచ్చి గమనిస్తూ ఉంటాము. చాలామంది సంతోషాన్ని మా కళ్ళతో మేము చూసాము. చాలామంది ఆనందాన్ని పెట్టుబడిన తల్లిదండ్రుల సంతోషాన్ని మేము చూసాము. అటువంటి ఆంధ్ర తెలంగాణ అంటున్నారు, కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబు అని చెప్పడంలో ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫెర్టిలిటీ స్పెషలిస్టు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండటం, మన ప్రాంతంలో ఉండటం మన అదృష్టం. అటువంటి గొప్ప వ్యక్తిని దగ్గరికి రావటం మీ అదృష్టం. తిరుపతి వెళ్తే నిత్యాన్నదానం ఎట్లా జరుగుతుందో మా వైఎస్ బాబు హాస్పిటల్కి వస్తే అట్లాగే వచ్చే ప్రతి ఇన్పేషెంట్కి కూడా కౌన్సిలింగ్ చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, చక్కగా భోజనం పెట్టి వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళేట్టు ఏర్పాటు చేయడం అనేది గడిచిన 180 రోజులు పైబడి మేము చూస్తూ ఉన్నాం. మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, విజయవాడలోనే పేరు ప్రఖ్యాతి కంచి లక్షలు ఫీజు తీసుకునే హాస్పిటల్ కూడా పేషెంట్కి ఒక టీ కూడా ఇవ్వడం, ఒక డిస్పోజల్ గ్లాస్ పెట్టి వాటర్ క్యాన్ పెట్టి వాటర్ అడిగితే వాటర్ తెచ్చుకోమంటారు. అటువంటి హాస్పిటల్స్ ఉన్న ఈ రోజుల్లో మనసిరిగి మన కోసం వచ్చి దూర ప్రాంతం వచ్చిన పేషెంట్లు ఆకలి అలపడించకూడదు, ఆకలితో రోడ్ల మీద ఎక్కడ హోటల్ ఉందో ఎత్తుక్కోకూడదు. కొంచెం మనం నమ్మి వచ్చారు, ట్రీట్మెంట్ మంచిగా చేద్దాం, మంచి భోజనం పెట్టి పంపిద్దామని ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి ఈ ఆది దంపతులకి ప్రాధాబంధం చేసిన వయసులో పెద్దోళ్ళు చిన్న లేదు, పాదాబంధం చేసిన తప్పేం కాదు. అటువంటి గొప్ప వ్యక్తులు మాకు సహచర్యం రావటం దేవుడు మాకు ఇచ్చిన వరం. ఇంకా చాలా మాట్లాడాలి ఉంది కానీ కాలాతీతం అయింది కాబట్టి అందరూ ఇందాక సార్ చెప్పినట్టు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అందరూ అన్నమో రామచంద్ర అని వెయిట్ చేయకుండా నా ప్రసంగాన్ని ముగిస్తూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించినందుకు, ఓపిక కూర్చున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ముందు డాక్టర్ గారికి ఒక 2 నిమిషాల్లో సన్మాన కార్యక్రమం కంప్లీట్ చేసేద్దాం, తదుపరి అన్నప్రసాదం ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో తీస్తున్నాము ఏదో ప్రచారం కోసం తీస్తున్నాము మాత్రం అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నామంటే ఇలా భోజనం పెట్టడం అనేది సంవత్సరానికి 500 తీసుకున్నా నేనే పెట్టగలుగుతున్నాను నెలలు. అలాంటిది నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని అన్ని చేసే డాక్టర్లు ఈజీగా పెట్టవచ్చు. వాళ్ళు కూడా మీకు ఎలాగైతే యూట్యూబ్ ద్వారా భగవంతుడు చూపించి ఐడియా లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకుని దారి చూపించాడు, అలాగే భగవంతుడు ఆ ఫోటో ద్వారా వీడియో ద్వారా మంచి మనసున్న మిగతా డాక్టర్లు కూడా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా భోజనం పెట్టుకునేదానిగా చేస్తారు అనే ఆలోచనతో మేము ఈ వీడియోలు ఫోటోలు తీస్తున్నాం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతూనే స్టార్ట్ అయిందమ్మా. అందుకోసం అర్థం చేసుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. 1 మినిట్లో మరి మన వాళ్ళు మీరు మనందరూ కూడా నన్ను సన్మానించుకోవడం అంటే మీకు చేస్తున్న సేవలు వాళ్ళు అభినందిస్తున్నట్టే.
నాకు మరింత ఉత్సాహాన్ని, మరింత ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంకా ఇరువుడిచ్చిన ఉత్సాహంతో ఎక్కువ మందికి సేవ చేయాలని కోరిక కలిగిస్తుంది. వారి చేసిన సన్మానాన్ని అయిపోయిన తర్వాత వెంటనే